ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి వచ్చేసేదాన్ని. నోర్మోయ్, పూజారి గారు ఊళ్ళో లేరు, అమెరికా వెళ్ళారు తానా సభకి, గుడి బంధు. పూజారి గారు అక్కర్లేదండి. ఎవడు కావాలి నీకు? ఎవడు కావాలి? నమస్తే సార్. నమస్తే. మీరు గొప్ప సైకియాట్రిస్ట్ అని వినయ్ చెప్పాడు. నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని మీకు చెప్పుకుంటాను, ఏమనుకోకండి. ఏమీ అనుకోనమ్మా, యేసు ప్రభువులా ఏం చెప్పినా వింటాను. మనం బయట ఉందాం భద్రా. కూర్చో, బీ సీటెడ్. నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్. మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి. జస్ట్ ఏ మినిట్. కంగ్రాట్స్ అయ్యా, ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కోపం. అబ్బబ్బబ్బా, ఎంత సువార్ చెప్పారు. అయితే ఊరు మందే తోసై. ఏమండి, నేను గుడికెళ్ళి వస్తానండి. చంపేస్తా. మీ అమ్మ పేరు? తెలీదు. మీ నాన్న పేరు? తెలీదు. వినయ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? లాజికల్ గా భలే క్వశ్చన్ వేశారు సార్. థ్యాంక్ యూ. ఏం క్వశ్చన్ వేశాడు వాడి బొంద. మేం ప్రేమించుకున్నప్పటి నుంచి తెలుసు. వినయ్ తండ్రి పేరు? చలపతి. వినయ్ తల్లి పేరు? నిర్మల. మీ తల్లి పేరు? తెలీదు. అరే ఛీ! వినయ్ వినయ్ వినయ్, ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా? అదేగా నేను చెప్పేది. ఎంత కూలుగా చెప్పావే తల్లే. అసలు నీకు ఈ మిషన్ అనవసరం, అది పాడైపోతుంది. డాక్టర్, నేను గతం అంతా చెప్పానా? అన్నయ్య, మా అమ్మా నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా? నోట్ చేశారమ్మా, బాగా నోట్ చేశా. మీ అమ్మగారి పేరు తెల్దు, మీ నాన్నగారి పేరు తెల్దు. అంటే నేనేమి చెప్పలేదా? అమ్మా, నువ్వు ఒక్క నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమ్మా. లే. నాకు ముందే తెలుసు నువ్వేం చెప్పించలేవని. అమ్మాయి, నువ్వు గుడికెళ్ళు. థ్యాంక్స్ అండి. అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను. వస్తాను. ఆగు! ఏంటి బయలుదేరావు ఆర్టీసీ బస్సులాగా? కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది. జాగ్రత్త, చంపేస్తా. చూడయ్యా, ఐఎస్ఐ ఏజెంట్లు, టెర్రరిస్టులు, ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు. వీళ్ళు మందు కొట్టినా, మత్తెక్కించినా, మన ట్రాన్స్లోకి తీసుకెళ్ళినా అబద్ధాలే చెబుతారు. ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి. ఏ లాకు? ఏంటి వినయ్, నన్ను చూడాలనిపించి వచ్చావా? కాదు, నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? yes హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరవే. మంచం దిగి పీటీ ఉషలా పరిగెత్తు. ఇవాళ నువ్వు ఎంత తప్పించుకున్నా గెంచుకున్నా నో యూస్. ఈ రోజు నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడే. చూడు వినయ్, నా గొంతులో ప్రాణం ఉండగా నువ్వు నన్ను రేప్ చేయలేవు. ఎందుకంటే నేను ఒప్పుకుంటాగా. అంటే ఇప్పుడు నువ్వు పరిగెత్తవా? పరిగెత్తడం ఎందుకు, పడుకుందావురా. ఏంటిది? కోఆపరేషన్. కాబోయే భర్తవి, పెళ్లికి ముందు ట్రైనింగ్ అవుదామంటే కాదంటానా? వదులు. తెగించావే దుర్మార్గురాలు. ప్లీజ్ నన్ను వదిలేయ్. నీ దండం పెడతాను, నీ పుణ్యం ఉంటుంది. నో, నన్ను వదిలేయ్. కుదరదు. ఆడది రైజ్ అయినా అంబులెన్స్ స్టార్ట్ అయినా ఆగదమ్మా. చూడు, నీ పద్ధతి ఏం బాగాలేదు. నువ్వు చాలా ఆవేశం. నా మాట విను. నీ మగాడినే జరగరాని ఏమైనా జరిగితే నలుగురిలో నేను తలెత్తుపో. కాస్త ఆలోచించు ప్లీజ్. నీకు దండం పెడతానే. శ్రీహరికోటలో రాకెట్ వదిలాక వెనక్కి రమ్మంటే వస్తుందా? అంటే నువ్వు రాకెట్వా? ఎస్, జాకెట్ వేసిన రాకెట్ ని ఎలాగైనా సరే ఈ రోజు ఎపిసోడ్ పూర్తి చేసేస్తాను. ఏంటి ఇది? లేడీస్ వాయిస్ వినట్లేదు. వామ్మో, ఏంటి మీద మీదకి వస్తున్నావు? నన్ను వదిలేవే ప్లీజ్. లక్షకుడా, నన్ను ఈ రేపిస్ట్ బార్ నుంచి కాపాడు. వీడేంటి రేప్ చేయడానికి కూడా హెల్ప్ అడుగుతున్నాడు? ఏంట్రా లాక్ ఓపెన్ చేస్తావా? ఏం లాక్ ఓపెన్ చేయటం? అదే డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసేసిందిరా. అంటే అదే నన్ను రేప్ చేయబోయిందిరా. నా అదృష్టం బాగుంది కాబట్టి భగవంతుడి దయ వల్ల నా క్యారెక్టర్ దెబ్బతినకుండా బయటపడ్డాను. నువ్వు దాన్ని రేప్ చేసినా అది నిన్ను రేప్ చేసినా రిజల్ట్ ఒకటే కదా. ఏం రిజల్ట్ ఒకటేరా? అది నన్ను రేప్ చేస్తే నాకు పెళ్ళి అవుతుందా? చెడిపోయిన మగవాడిని చేసుకోవటానికి ఏ అర్థం ముందుకు వస్తుందిరా?
కప్పలా గెంతుతున్నాడేంటి వీడు? ఇవాళేం పెడతాడో ఏంటో పెంట. సార్ 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 ఏంటి సార్ అలా కప్పలా గెంతుతున్నారు? నిద్ర పట్టట్లేదు. మా ఫ్రెండ్ కి ఇదే ప్రాబ్లం. కాసేపు ఇలా కప్పల గంతరా అదే పట్టేద్దని చెప్పాడు. ట్రై చేస్తున్నా. మీ ఫ్రెండ్కి ఆ ప్రాబ్లం ఉండి నిద్ర పట్టడం లేదేమో సార్. మీకేంటి సార్, దర్జాగా 4 కథలు విని హాయిగా నిద్రపోండి సార్. కదలా ఆ, అయితే చెప్పు. అనగనగా మగధ రాజ్యాన్ని సొంఠివర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. మహాధర్మాత్ముడు. ఆయనకి 2 భార్యలు. మొదటి భార్య మహాపతివ్రత. అంటే రెండో భార్య చెడ్డదనా? రెండో భార్య చెడ్డదని కాదు సార్, మీరు మాట్లాడకండి సార్. రెండో భార్య కూడా మంచిదే. ఆవిడకి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కొడుకులు ఒకరోజు వేటకెళ్లారు. వెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఆ? అప్పుడు ఆ 7 చేపలు తీసుకెళ్లి ఎండబెట్టారు. అందులో 6 చేపలు ఎండినాయి, 7వ చేప ఎండలేదు. అప్పుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. అప్పుడు ఆ చేప నాకు గడ్డివామ అడ్డొచ్చింది అందుకని ఎండలేదు అంది. ఏంటండి వేలు తెరిచి కౌంటింగ్ స్టార్ట్ చేశారు, ఏమైంది? మా లెక్కలు మాకుంటాయి, నువ్వు చెప్పు. ఆహా. అప్పుడు ఆ గడ్డివామ దగ్గరికి వెళ్ళి గడ్డివామ నువ్వు ఎందుకు అడ్డొచ్చావే అంటే నన్ను ఆవు మెయ్యలేదు అందంట. ఆ. అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవా నువ్వెందుకు మేయలేదు అంటే నన్ను పాలేరిప్పలేదు అందంట. ఆ. అప్పుడు పాలేరు దగ్గరికి వెళ్ళి పాలేరా నువ్వెందుకు ఇప్పలేదు అంటే నాకు అవ్వ బొవ్వ పెట్టలేదు అన్నాడంట. అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ నువ్వెందుకు బొవ్వ పెట్టలేదు అంటే మా పిల్లోడు ఏడుస్తున్నాడు అందంట. అప్పుడు పిల్లోడి దగ్గరికి వెళ్ళి పిల్లోడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అంటే నన్ను చీమ కుట్టింది అన్నాడంట. అప్పుడు ఆ చీమ దగ్గరికి వెళ్ళి చీమా నువ్వు ఎందుకు కుట్టావే అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందంట. ఎలా ఉంది సార్ స్టోరీ? ఏంటి సార్? బొక్కలో కథ. చేప ఎక్కడైనా మాట్లాడుద్దా? కడ్డిమేట ఎక్కడైనా మాట్లాడుద్దా? ఆవు ఎక్కడైనా మాట్లాడుద్దా? ఇవన్నీ అలాగుంచు. చీమ మాట్లాడడం ఏంటి? చీమలు కూడా మాట్లాడతాయి సార్. ఏ భాషలో మాట్లాడతాయి? తెలుగులోనా, తమిళ్లోనా, ఇంగ్లీష్లోనా, పార్సీలోనా? అంటే వాటికి వచ్చిన భాషలో అవి మాట్లాడుకుంటాయి సార్. ఏంటి సార్ ఎత్తుకుతున్నారు? ఇదిగో ఈ చీమతో మాట్లాడించి. చీమతో మాట్లాడించాలా? మాట్లాడించు. ఆ? మాట్లాడించు. అంటే మాట్లాడుతుందంటే నమ్మేయడానికి నేను ఏమన్నా పిచ్చోండి ఏంటి? అయ్యో తమరు పిచ్చోళ్ళు కాదు సార్. అసలు ఆ విషయం తమరు గుర్తెచ్చుకోకండి. మరి మాట్లాడించు. అంటే అప్పుడు మాట్లాడింది ఈ చీమ కాదు సార్, అప్పుడు జానపద కథల్లో చీమ. పద. ఎక్కడికండి? అప్పుడు చీమను ఎతికి పట్టుకొద్దాం, దాంతో నువ్వు మాట్లాడిద్దు గాని. ఏంటి సార్ ఇది? ఇప్పుడు మనం వెళ్ళి జానపద కథల్లో చీమని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించాలా? ఏంటి సార్ నాకు ఈ కర్మ? ముఖ్య ఆచమనీయం సమర్పయామి, ఉపచారి స్నానం సమర్పయామి. ఓం పిండపారణ దేవతాభ్యో నమః. నైవేద్యం. అయ్యా ఈ పిండాలు తీసుకెళ్ళి కాకులకు పెట్టండి. పంతులు గారు తతంగం బాగా పూర్తి చేశారు. మీరు దక్షిణం తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అయ్యా పిండాలు కాకులు తింటేనే కానీ తతంగం పూర్తి కాదు. పూర్తి అయితేనే కానీ ఈ దక్షిణ తీసుకోవడం ధర్మం కాదు. ఒరేయ్ ఆ కాకుల్ని పిలవండిరా. పంతులు గారు ఈ కాకులు స్ట్రైక్ చేస్తున్నట్టున్నాయి, ఏం చేద్దామండి? ఈ పిండం కాకులు ముట్టినట్టయితే అమ్మాయి ఆత్మ శాంతించినట్టే. ఎలా శాంతిస్తుంది? బతికుండగా అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో శాడిస్ట్. రే స్వాగతం, నువ్వు మనసులో తిట్టుకోకు, నాకు అన్ని వినిపిస్తాయి. మీరు ఎంత అరిసినా కాకులు రావు. కాకులు రాకపోతే ఈయన దక్షిణం తీసుకోడు, ఈయన తీసుకోకపోతే మనం ఇంటికి వెళ్ళలేం. ఇప్పుడు పంతులు గారు లోకులు కాకులు అంటారు, నిజమేనా? నిజమేనండి. సామెతేగా? సామెత అయితే ఓకే. సహృదయల్లారా, మీరందరూ నాకు మేలు కోరేవాళ్ళు, మీరు నాకు లోకులు, కాకులు కావాల్సిన వాళ్ళు. సో ఆ కాకులకు బదులుగా మీరే ఈ పిండం తినండి, మీరు ఈ దక్షిణం పెట్టుకోండి, నేను వస్తాను. అరే అంత స్పీడ్ ఏంట్రా? ఏ వినయ్, ఏంట్రా అంత టెన్షన్ ఏంట్రా? లేకపోతే ఏంట్రా, చచ్చిందని దాని ఫోటో చూపిస్తే నిజంగానే బతికొచ్చి నన్ను చంపుతోంది. అంత చచ్చే బదులు ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేయచ్చు కదా. అలా చెప్తే నా మరదలు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? చేసుకో. చేసుకుంటే ప్రియాంక ప్రేమ అప్సెట్ అవుతుందిరా. ఇంత సెంటిమెంట్ ఏంట్రా? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది.
ఆ వాడి గురించి తలుచుకుంటే భయం వేస్తుంది. భయమా? దేనికి? అవునా, ఈ మధ్య పెద్ద పెద్ద కిల్లర్స్ మర్డర్స్ వేరే వాళ్ళని చెప్పి వీళ్ళే చచ్చిపోయినట్టు పేపర్లో వేసుకొని ఎక్కడ పడితే అక్కడ బతికేస్తున్నారట. డిపార్ట్మెంట్ కళ్ళలో కారు కొడుతున్నారట. ఇది ఆ టైప్ ఏవారా? అసలు ఈ ప్రాబ్లం అంతటికి కారణం ఆ పేపరు, వాడి ప్రకటన. పద పద. జరగలా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు ద ఎడిటర్? నమస్కారం అండి. ఏంటి సార్ అది? రావడం పేపర్ వాళ్ళు కొడతారు. పేపర్ వాళ్ళు కొడితే ప్రభుత్వాలు పత్రం అయిపోతాయి తెలుసా? మరైతే ఇదేంట్రా? బతికున్న అమ్మాయిని చచ్చిపోయింది అని నీ పేపర్లో ఎలా వేసావరా? ఈ పేపరా? ఇది వైజాగ్ ఎడిషన్ సార్. పేపర్ మీదేగా? పేపర్ నాదే కానీ ఎడిషన్ వైజాగ్ సార్. ఇప్పుడు చోటరాజన్ బాంబేలో తప్పు చేస్తే మలేషియాలో అరెస్ట్ చేయాలా? ఇది అంతే. అదేంటి సార్, వైజాగ్ పేపర్ కూడా తప్పు చేస్తే ఇక్కడికి వచ్చి నన్ను కొడతారా మీరు? అరే వైజాగ్ టికెట్ ఎట్టుకొని వెళ్ళాం కదరా. అయ్ బాబు, ఏముంది సార్, ఒక 500 మా మొహాన్ని పడేస్తే చచ్చిపోయిందని వేసేస్తాము. అంటే 500 ఇస్తే బతుకున్న అమ్మాయిని చంపేస్తావా? చచ్చిపోయిన అమ్మాయిని బతికిస్తావా? అసలు నిజంగా చేస్తే వాళ్ళని పంజాగుట్లో పూడ్చారా, కాజీగూడలో కాల్చారా, ఇవేం తెలుసుకోవరా? ఎయిరా ఎయ్. ఈ 500 తీసుకుని నువ్వు సచ్చావని వేసుకోరా, నువ్వు పేకరా. ఇదిరా. ఏంటి సార్ అన్యాయంగా కొడతారు? అరే అసలు నీకు పేపర్ అంటే తెలుసారా? పేపర్ అంటే ఎందుకు తెలుసు సార్, వెదురు గుజ్జుతో తయారు చేస్తారు. పే అంటే ప్రభుత్వానికి, ప అంటే ప్రజలకు, రా అంటే రాజకీయాలకు ముడుపునేదేరా పేపర్ అంటే. ఎట్టుంది రై? అలా అయితే పేపరే ఉండదు సార్. ఓ పని చేయండి సార్, ఒక 500 నా మొహన్ కొట్టండి, ఈ అమ్మాయి బతుకుందని రేపు పేపర్లో వేసేస్తాను. రేయ్, ఇప్పుడే కదరా అమ్ముడు బాగూడదని చెప్పాడు. రేయ్, రారా. కొట్టకడు సార్, దారుణంగా కొడతారు. రేయ్ అది అక్కడ పెట్టు. ఒరేయ్ ఊరుకో. అబ్బా ఏంట్రా ఇది? ఇది వీడియో గేమ్ తాతయ్య. అంటే ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయి తాతయ్య. Come on, come on, yes, come on, come on, yes, yes, come on, come on, yes, shit, yes, come on, come on, come on, yes, yes, come on, come on, come on, come on, yes, shit, come on, come on, come on, come on, come on. ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయన్నమాట. అత్తయ్య వాయిస్ లాగా ఉంది. మళ్ళీ నాన్న ఏదో చేస్తున్నాడు. రండి రండి. బాగా కనపడ్డాయి. రేయ్ టింకు, ఏమైందిరా? ఏమిట్రా ఇది? తాతయ్యకి ఏమైందిరా? తాతయ్య వద్దన్నా ఆ కరెంట్ ఫ్లగ్ లో ఏలు పెట్టాడు. బావగారు లాభం లేదు, మామగారిని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాల్సిందే. ఇంకో మనిషి ఎందుకు దండగా? పని పాట లేకుండా నేనున్నా కదా, నేను చూసుకుంటాను. నువ్వు చూడబట్టే నాన్నగారు ఇలా తయారైంది. ముందు ఆయన్ని రూమ్ లోకి చేర్చండి. పట్టండి రా. జాగ్రత్త. పిచ్చోడన్నారు, మనిషి చూస్తే జెంట్లమెన్లా ఉన్నాడు, పైగా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు. నో 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 నో, ఐ డోంట్ అగ్రీ. నేను ఒప్పుకోను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. సార్ నా పేరు పాండురంగారావు అండి. అందరూ నన్ను ముద్దుగా పాండు అని పిలుస్తారు. ఈ రోజు నుంచి మీ బాడీ గార్డ్, సెక్యూరిటీ, బ్లాక్ క్యాట్ అన్నీ నేనేనండి. అంటే అంటే లే సార్, మీరు కూర్చోమంటే కూర్చుంటాను, నిలబడమంటే నిలబడతాను. టోటల్గా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను సార్. ఓహో, కూర్చో. పర్లేదులేండి సార్. కూర్చో. ఆ, నిలబడు. అలాగే. కూర్చో. ఆ? కూర్చో. నిలబడు. నిలబడు. కన్ఫర్మ్డ్గా వీడు పిచ్చాడే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పిచ్చివాడన్న విషయం ఆయనకు తెలియకూడదు. కమాన్. ఎక్కడికి సార్? కమాన్. ఏంటి సార్ ఫ్యాన్ వేయాలా? భలేవాడు సార్, దీనికి మీరు ఎక్కడి నుంచి లేచి రావరా? ఒరే నువ్వు వెళ్ళి ఫ్యాన్ వేసినట్టే నేను వేసేవాడిగా. ఆ ప్లగ్ లో వేళ్ళు పెట్టు. ప్లగ్ లో వేలు పెట్టాలా? ఎందుకు సార్? నేను బొమ్మలు చూడాలి. నేను ప్లగ్ లో వేలు పెడితే మీరు బొమ్మలు చూస్తారేమో కానీ నేను కింద పడి చచ్చిపోతాను సార్. నేను చెప్పిన పని చేయడమే నీ పని. నువ్వు పెడతావా, నన్ను మీరు పెట్టమంటావా? పెట్టడం ఎందుకులేండి సార్, నేనే పెడతాను. కరెంట్తో గేమ్స్ ఏంటి సార్? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇంత పిచ్చుడు దొరికానంటరా బాబు. సార్ ఇప్పుడు బొమ్మలు కనపడుతున్నాయా సార్? ఇప్పుడు కనిపిస్తాయి.
ఇప్పుడు నాకు బాగా కనపడుతున్నాయి బొమ్మలు భలే కనపడుతున్నాయి. కరెంట్ షాక్ కొట్టి గిలగిల నేను తనుకుంటుంటే వీడేంటి సారా దాగి సెవెన్ దగ్గర డాన్స్ చేసేవాళ్ళగా చిందులేంట్రా నువ్వు? ఎక్కడున్నావే? అయ్యో బండి 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 రే, వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళ ఉన్నారు. వెళ్ళి అడుగుదాం. ఆ, రా. అలాగే సార్. కరెక్ట్ ఇదే అడ్రస్ రా, నువ్వు అక్కడ వెళ్ళి అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న నువ్వు ఈ ఏరియానా? అవును. ఇదే ఏరియా? అవును. చెప్పాను కదా అన్న ఈ ఏరియా అని. సార్ అన్నా నేను ఈ అమ్మాయిని ఎదుగుతున్నాను, చూసావన్నా? ఈ అమ్మాయా? తెలియదు అన్న, ఇంపార్టెంట్ క్యాండిడేట్ అన్న, చూసి చెప్పన్నా. ఎవరైనా నాకు తెలియదండి. అన్న ఇక్కడ ప్రగతి నగర్ ఎక్కడన్నా? ప్రగతి నగర్? అవునన్నా. తెలియదు అన్న మధురా నగర్ పక్కనన్నా. మధురా నగర్ ప్రగతి నగర్ తెలియదండి. నువ్వు ఈ ఏరియానే కదన్నా? అవును. ఇక్కడేంట్రా పని నీకు? ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలియకుండా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు రోడ్ సెంటర్ లో? ఇంటికెళ్ళి ముసుగేసి పడుకోవచ్చు కదా. మెయిన్ రోడ్ అయ్యా, 10 మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఇందులో నాలాంటి వాడు ఏదో ఎతుకుతూ వెళ్తుంటాం. నిన్ను చూస్తే పెద్ద ఈ ఏరియా ఉన్నావు. మేము బండి ఆపి ఏదో హెల్ప్ చేస్తామని రివర్స్ వచ్చి నమస్తే అన్న అని చెప్పి టైం వేస్ట్గా. రే, రోడ్ సెంటర్ లో నిలబడాలంటే నువ్వెవడని 10 మందికి తెలిసి ఉండాలి, లేదా 10 మంది గురించి అయినా నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నిలబడాలి. అర్థమైందా? వెళ్ళు వెళ్ళవే. ఎంత న్యూసెన్స్ అయిపోయారా? హాయ్. మీరు భోజనం చేయండి, నేను గుడికి వెళ్ళొస్తాను. ఓకే, షీఈ్ మై ఓన్ వైఫ్. నమస్తే. చాలా అందంగా ఉన్నారు. రేట్ ఎంత? 32. ఏంటి నువ్వు అడిగింది? వయసు ఎంత? 32. ఇప్పుడు తనని 16లోకి పంపిస్తా. 16 ఏళ్ళకి ఎలా పంపిస్తారు సార్? దట్ ఈస్ డాక్టర్ రంగారావు. వెయిట్ అండ్ సీ. ఏమండి, గుడికి వెళ్ళాలండి. వెళుదువుగా లేవే, 2 నిమిషాలు వదిలేస్తాగా. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వారు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. నీ 16వ ఏట ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని చెప్పు. ప్రకాష్, ప్రకాష్, ఇంకా గట్టిగా పట్టుకో. చిన్న, నువ్వు తర్వాత రా. ప్రకాషు చిన్నానా, వాడిద్దరు ఎవరే? మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు, చిన్న నన్ను ఫ్లాట్ లో ప్రేమించేవాడు. నువ్వెవరిని ప్రేమించేదానివి? నువ్వు స్ట్రెయిన్ గా ఉంది. ప్లీజ్ క్లోజ్. చెప్పు. ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను. చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు. మరి ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే? ఫోన్ మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా? ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో, ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను. అంటే నువ్వు గుడికి వెళ్ళవా? అంత టైం ఎక్కడిది? ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా రెండో బాయ్ ఫ్రెండ్ కలవడానికి. అబ్బో, నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నా బుర్రంతా పాడు చేసావు కదే. వద్దు, నువ్వు 32కి వచ్చాయి. నీకు 16 లాభాలా తీసేయి. ఈ గొడవ ఏంట్రా? మామూలే. అయ్యో ఏంటండి ఏడుస్తున్నారేంటి? మీ గతం విడ తర్వాత మిగిలింది అదే కదా. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను. వద్దు, నువ్వు గుడికి వెళ్ళొద్దు. అవసరమైతే ఆ దేవుడే ఇక్కడికి వస్తాడు. డాక్టర్, మీ భార్య గతం అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాం. ఓకే వెళ్ళు. సార్ ఎక్స్క్యూజ్ మీ, మేము గుడికి వెళ్తున్నాం, వస్తారా? ఎక్కడికి లేస్తున్నావు? ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను. ఏం అక్కర్లా, నేను డ్రాప్ చేస్తానండి. నువ్వు చాలా స్ట్రైన్ అవుతున్నావు. నమస్కారం అండి. ఎవరండి? మోహన్ రావు ఫ్రెండ్ వాడు ఉన్నాడా? ఈ పిచ్చోడికి ఫ్రెండ్ కూడానా? సార్ ఎవరో ఫోన్ అండి, మీ ఫ్రెండ్ అంట. వెంటనే మాట్లాడేస్తే వీడికి పని పాట లేదనుకుంటాడు. బిజీగా ఉన్నాడు, 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయమని చెప్పు. వీడి దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? అయ్యా ఆయన చాలా బిజీగా ఉన్నారంటండి.
10 నిమిషాలు అవి చేయమన్నారు. సర్లేరా పుస్కి 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు. ఫ్రెండ్ కదా. పెట్టేస్తున్నారా? అలాగే. ఏయ్ పెట్టేస్తున్నా. పెట్టండి. అయ్యా ఖాళీగానే ఉన్నారు కదండి, చక్కగా మాట్లాడొచ్చుగా. ఖాళీగా ఉన్నాం కదా అని మాట్లాడడానికి నేను ఇలా పిచ్చోడినంటి. నిజమేలేండి, మీరు పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు? ఇప్పుడు మనం వెంటనే మాట్లాడేస్తే మార్కెట్లో రూపాయి రేటు పడిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పడిపోయింది. ఓహో, వెంటనే మాట్లాడలేదనుకో డాలర్ రేట్ అలా పెరిగిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పెరిగిపోయింది. ఆహా. పండు అయ్యా 10 నిమిషాలు అయిపోయింది కదా, ఫోన్ ఎందుకు రాలేదు? అంటే తమరు ఫ్రెండ్ చేయలేదు, రాలేదు. నీకేం చెప్పాను నేను? అదేనండి, తమరు చాలా బిజీగా ఉన్నాను, 10 నిమిషాలు అవి చేయమన్నారు కదా, అదే ముక్క ఎంతో చెప్పాను. మరి 10 నిమిషాలు అయింది కదా, వాడు ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకు చేయలేదంటే నేను ఎలా చెప్పగలను సార్? ఆయన ఏమన్నా సామాన్యుడా? తమరి ఫ్రెండ్. నా ఫ్రెండ్ అయితే మాత్రం 10 నిమిషాల తర్వాత చేస్తాను, వాడు చెయ్యాలా వద్దా? చెయ్యాలండి. మరి ఎందుకు చేయలేదు? నాకేం తెలుసండి ఆయన ఎందుకు చేయలేదు. అసలు ఆ ఫోన్ చేసింది తెహలకా కేసు గురించి వాజ్పేయి నాతో సంప్రదించడానికి అయి ఉండొచ్చు. ఉండండి సార్, అర్థం లేకుండా మాట్లాడతారు. వాళ్ళు మీకెందుకు ఫోన్ చేస్తారు? వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా? అంటే నేను పిచ్చోన్నా? అబ్బే, తమరు పిచ్చోళ్ళండి సార్. అసలు ఆ విషయమే తమరు గుర్తు తెచ్చుకోకండి. ఓ పంచే, నువ్వు ఏంటండి? నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని వాడి చేత నాకు ఫోన్ చేయించు. వెళ్ళు. ఏమిటి అలా గుడ్లు మెట్టకరించి చూస్తున్నావు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటారండి? మీ ఫ్రెండ్ ఎవరో నాకు ఎలా తెలుస్తుంది సార్? ఆడి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఫోన్ చేస్తారండి? అర్థం లేకుండా మాట్లాడతారు. ఎవరికి సార్ ఫోన్ చేస్తున్నారు? మా నంబర్లు మాకుంటాయి. ఓహో. హలో, పోలీస్ స్టేషన్, నేను మోహన్ రావుని మాట్లాడుతున్నా. మొన్న జూలో చంపేశారే సాకి, అదే పెద్ద పులి, దాని చర్మం మా పాండుగారి దగ్గర ఉంది. మీరు వెంటనే గాంధీనగర్ 10వ నెంబర్ ఇంటికి వచ్చి దాని చర్మం వాడి చర్మం కలిపి పట్టుకుపోండి. ఆలస్యం చేయదు, వెంటనే రావాలి సోమా. నేను నీకేం అపకారం చేశాను? నన్ను ఇలా హింసిస్తున్నావు. అయ్యో అయ్యో. ఇక్కడ ఒక నవ్వుతున్న అమ్మాయిని అయితే కదా నువ్వు. ఏమండి ఎడిటర్, ఈ అమ్మాయి బ్రతుకుందనేసారుగా. ఈ అమ్మాయి గురించి ఎంతమంది వస్తున్నారు సార్? బతికే ఉంది, మీ డౌట్ క్లియర్ అయిపోయిందా? అది సరే, కానీ ఎక్కడ? ఎక్కడంటే అది మరి అదే ఈ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ బ్రతుకుంది? తిలక్ నగర, బాలానగర, ప్రగతి నగర, దిల్సుఖ్ నగర, ఇంద్రానగర, కృష్ణానగర, యూసుఫ్ గుడ, ఎల్లారెడ్డి గుడ్డ, కూకట్పల్ల, బాగ్నింగ్పల్ల, ఎక్కడ? ఎక్కడంటే సరే, తెలియకపోతే ఫ్లాట్ లోనా, బిల్డింగ్ లోనా, కాంప్లెక్స్ లోనా, ఇండివిజువల్ హౌస్ లోనా, రెంట్ హౌస్ లోనా, పెంట్ హౌస్ లోనా, హోటల్ లోనా, హాస్టల్ లోనా, లాడ్జింగ్ లోనా, ఏదైనా అనాథ ఆశ్రమంలోనా, కేరా ఫుట్పాత్ లోనా, ఎక్కడ బ్రతుకుంది? నాకేం తెలియదు సార్. నిన్నద్దరు వచ్చి అమ్మాయి బతుకుందని వాయించారు, అందుకని వేశాను. అంటే నేను కొట్టలేదనా? ఇదిగో చూడు, నేను వైజాగ్ నుంచి ఈ అమ్మాయి కోసం వచ్చాను, చాలా టెన్షన్ లో ఉన్నాను సార్. ప్రెస్ అంటే నాకు గౌరవం, అందుకే ప్రెస్ చేసి చెప్తున్నాను. ఈ అమ్మాయి ఎక్కడ బ్రతుకుంది, ఈ అమ్మాయి కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం బయోడాటా నాకు కావాలి. లేదా నువ్వు చచ్చిపోయావని నీ ఫోటో నీ పేపర్లోనే పడుతుంది, జాగ్రత్త. ఎందుకురా నవ్వేవు? లేకపోతే ఏంటి సార్, చచ్చిందనే సార్. ఆ ఇద్దరు వచ్చి మిమ్మల్ని చావగొట్టారు. పెద్ద తెలుగు మంత్రుల్లో బతుకుందనే సార్. వీడొచ్చి బండబూతులు తిట్టాడు. ఇది మన ప్రెస్కి అవసరమా? ఐ ఆమ్ ద ఎడిటర్, యు ఆర్ ద వర్కర్. మాటి మాటికి నవ్వకుండా నోరు మూసుకుని మన పత్రికలో జనన మరణాల కాలం తీసేయి, అర్థమైందా? అలాగే సార్. ఏం అడిగారా వాళ్ళు? బాంబులు అడిగారా? లేదా కిలో హాలిడేక్స్ అడిగారా? లడ్డూలేగా ఇవ్వచ్చుగా. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో పాపం. రే, ఎవడైనా ఊరు నుంచి వస్తే ఏం తెచ్చావని అడగరు, కానీ గుడికెళ్ళి వస్తే ప్రసాదం తెచ్చావని అడుగుతారు. నువ్వు వీళ్ళకి ఒక లడ్డు ఇచ్చావనుకో, దాన్ని 10 మంది పంచుకొని కళ్ళ కద్దుకొని తింటూ పరమాత్ముడిని దర్శించినట్టు సంతోషపడతారా? దేవుని సన్నిధి అదే మాకు పెన్నిధి. అలాంటి దేవుడి గుడిని స్టాక్ మార్కెట్ చేసి లడ్డూని బ్లాక్ లో అమ్మకండి ప్లీజ్. చాలా రోజు తట్టుకోలేము. ఇదిగో తీసుకురా, మీరు తీసుకెళ్ళండి అమ్మా. రండి, జరగండి అమ్మా. మీకేనమ్మా చెప్పేది. హలో, ఎక్కడి నుంచి వస్తున్నావు? రాజమండ్రి నుంచి అండి.
రాజమండ్రి నుంచి దేవుడిని చూడాలని కళ్ళు తెరుచుకుని వచ్చావు. అవునండి. మళ్ళీ ఇక్కడ రాగానే దేవుడా 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 అని కళ్ళు మూసుకున్నావేంటయ్యా? నువ్వే వాటిని చూడనప్పుడు వాటిని నిన్ను ఎలా చూస్తాడు, ఎలా కరుణిస్తాడు? దర్శించుకునేళ్ళు. కరెక్టేనండి స్వామి. మోక్షించాలి. నా గోవిందా, అయ్యా గోవిందా. దేవుడా, జరగండి. ఒక నిమిషం ఆగండి. అయ్యా దేవుడా, రండి సార్. ఒక నిమిషం ఆగండి. అయ్యా దేవుడా. మీకే ఆగవయ్య. ఏంటి లాగేస్తున్నావు? నాకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయ్యా. నేను అటెండెన్స్ వేయించుకోవాలి, నా ప్రాబ్లమ్స్ చెప్పాలి, దాన్ని వాడు అర్థం చేసుకుని ఒక డిసిజన్ తీసుకోవాలి. ఇంత ఉంది. నేను ఇంకా హలో అనలేదు, అప్పుడే లైన్ కట్ చేస్తున్నావు. ఏమండి మీ ప్రాబ్లం ఏంటండి? హాస్పిటల్ ఆ, దాని జబ్బు మందులతో ఆ. డాక్టర్లు ఆగండి ఆగండి ఆగండి. ఈయనకు అరగంట కావాలి, కానీ సెకండ్స్ లాగేస్తున్నావు నువ్వు. నీకేంటయ్యా ఇక్కడే ఉంటావు? ఎక్కడెక్కడి నుంచో వస్తావు మేము. వైజాగ్ నుంచి వచ్చాను 500 కిలోమీటర్స్. ఆగు, ముక్కుంటాను. సారీ ఫర్ ద బ్రేక్. దేవుడా దేవుడా, ఎలాగైనా నా వాణి నాకు దొరికేలా చెయ్యి ప్లీజ్. ఆ పుణ్యాత్మరాలు దక్కకూడదు, వీడి గట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు. స్వాగతం. ఏం మొక్కున్నావురా? సార్ ఏమనుకోలేదు సార్. బుద్ధుందిరా నీకు? ఏమోయ్, ఎలాగైనా ఆ అమ్మాయి నాకు దొరకాలని నేను ముక్కుంటే అతను నా మీద జాలిపడి అక్కడి నుంచి పాజిటివ్ రేస్ పంపిస్తుంది. నువ్వు పక్క నుండి అది దొరకకూడదని ఇక్కడి నుంచి నెగిటివ్ రేస్ పంపిస్తున్నావు. ఇవి రెండు క్లాష్ అయ్యి అవ్వాల్సిన పని ఆగిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లే రా దేశం ముందు రావట్లేదు. ఎవ్వడు ఎదగడు, పక్కోడిని ఎదగనివ్వడు. దేవుడా వాటిని పట్టించుకోకు, నా ప్రాబ్లం సాల్వ్ చేయి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచిరా? జాగింగ్కి వెళ్ళొస్తున్నాం సార్. ఎంత ఎండ్లోనా? ఈ టైంలో ఆయన జాగింగ్ తీసుకెళ్తే ఆయన బ్రెయిన్ ఏమైపోతుందిరా? తాతయ్య గారికి బ్రెయినా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? బాబు, నేను ఆయన జాగింగ్ తీసుకెళ్లేదయ్యా. మధ్యాహ్నం పూట పడుకున్నోడిని లేపి జాగింగ్ బయలుదేరమన్నాడు. ఆయన మాత్రం స్టైల్ గా ఏసీ కార్లో కూర్చున్నాడు, నన్ను మాత్రం కారు ముందు జాగింగ్ చేయమంటున్నాడు. అమ్మా వాణి, ఆ? ఈ పాండుగారి జాతకం కూడా ఎలా ఉందో చూడు. చూడమ్మా, చూసి డీటెయిల్డ్ గా చెప్పమ్మా. ఆ, పాండు, ఆ, నీ జాతకంలో 4 రోజుల క్రితం ఒక టైప్ టర్నింగ్ తిరిగి బర్నింగ్ మొదలైంది. ఎంత కరెక్ట్ గా చెప్పావమ్మా. తర్వాత చెప్పమ్మా. శని వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఏంటో చెప్పు. రాహు ఆకలిగా నీ వంక చూస్తున్నాడు. కేతువు నీ వైపు కోపంగా చూస్తున్నాడు. అంటే నాకు గ్రహాలు కూడా అనుకూలంగా లేవన్నమాట. ఎంత విగ్రహాలు పోతే పోని, నేను నీకు ఫేవర్ గా ఉన్నాను. అయ్యా, తమరు నాకు ఫేవర్ గా ఉండబట్టే గ్రహాలు దేని దారే చూసుకున్నాయి. వెళ్దాం పదండి. జాగింగ్ కాదండి, ఇంట్లోకి బాబు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. నా బతుకు కన్నీటి పాలవటానికి వీల్లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పిచ్చిని పిచ్చితోనే గెలవాలి. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇదిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, అలా ఎండలో జాగింగ్కి వెళ్దాం పద. ఎండలో జాగింగ్కి వెళ్ళాలా? ఒళ్ళంతా చెమటలు పెట్టినయా? ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు. వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి. ఇదిగా టీవీ పెట్టు. దొరికాడు నా కుండిగాడు. ఇప్పుడు ఇడికిస్తాను చూడు. టీవీ రన్ అవుతుంది కదా సార్. ఇది మీ టీవీ. నేను పెట్టమన్నది మా టీవీ. ఇది మీ టీవీయే, వస్తుంది ఈ టీవీ. అంతరంగాలు అనంత మానస చదరంగాలు. బొమ్మలు కనపట్టలేదు. బొమ్మలు కనపట్టలేదా? బొమ్మలు కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు సార్. కనపడుతున్నాయి. ఊరికే సరదా జోక్ చేశాను. జోక్ చేశారా? ఏది జెమిని టీవీ పెట్టు. జెమిని టీవీయా? రిమోట్ ఎక్కడుంది? ఓ ఇక్కడ. ఓహో, శ్రీహరి సినిమా. యాదవ్, శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ్ అతనెవరో? అతనెవరో మోండా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది. శ్రీనివాస యాదవ్. టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుందిరా? అదిగో మళ్ళీ కనపట్టలేదంటే పిచ్చాడు అనుకుంటారు. సరిగ్గా చూడు, కనిపిస్తుంది. అదిగో శ్రీహరి. ఒరే తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు పట్టరా. ఇదిగో. ఇదేంటి మంచినీళ్ళు అడిగితే షేక్ హ్యాండ్ ఇస్తావేట్రా? షేక్ హ్యాండ్ కాదండి, ఇదిగో గ్లాసు, ఇగో నీళ్లు. ఏంటి అలా చూస్తున్నారు? చేతిలో గ్లాస్ లేదంటే పిచ్చోడు అనుకుంటారు. ఇదిగో ఉంది మంచినీళ్ళు. మంచినీళ్ళు జాత గొంతు పట్టుకుంటది. గ్లాస్ పెట్టిన సౌండ్. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎదవ కరెంటు. సరైన సమయానికే పోద్ది కరెంటు. కరెంటు పోయిందా?
మరి అబ్బబ్బబ్బబ్బా ఈ కరెంట్ పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు. ఫ్యాన్ తిరగట్లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఫ్యాన్ తిరుగుతుందా? అంటే అది చెప్పండి పని తిరుగుతుందని పిచ్చాడు అనుకుంటారు. లేదు, ఆగిపోయి. ఆ, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎందుకు? ఇంట్లోకి చీకటి కదా, కరెంటు పోయింది, ఏం కనపట్టలేదు. ఏరా ఏదో పిచ్చోడు కదా అని వదిలేస్తే నన్నే పిచ్చోడు చేయాలని చూస్తావా? ప్లగ్ లో వేలు పెట్టమంటావా? చీమతో మాట్లాడించమంటావా? ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా? రేయ్ నాతో పెట్టుకోకు రే. ఆ కుర్చీలన్నీ సర్దండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఓహో నడు ఇరిగిపోయిందో ఎంతవారింటి తొక్క. ఈ పిచ్చోడు ఇట్టొస్తున్నాడేంటి? వీడికి ఇస్తాను చూడ కిక్కు అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వీడియో గేమ్స్ చూడ. అంటే ఈ పిచ్చోడు పెళ్లికి వచ్చిన వాళ్ళలో ఎవరినో ఒకరిని ప్లగ్ లో వేలు పెట్టించిందాక నిద్రపోవడం అనమాట. వీడియో గేమ్సా? గట్టిగా అనకండి సుమా. పిచ్చోడు అనుకుని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఎరక్కొట్టి అవతల పడేస్తారు. ఇలారా ఇక్కడ వచ్చి కూర్చో. కూర్చో. ఎక్కువ 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 దుక్కో. చేతులు పెట్టుకో. ఈ కళ్ళజోడు పెట్టుకో. ఏంటా ఫేస్ నవ్వుతూ పెట్టు. పెళ్ళి అయిపోయే వరకు కదిలేవో చంపేస్తాను. అరే ఎంతసేపు రా పాటలు, బయటికి రా. వినయ్ వినయ్ లోపలున్నావా? వినయ్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. వేడివేడిగా ఈ కాఫీ తాగండి. నీ వ్యవహారం టూ మచ్ గా ఉంది. అసలైనా నేను స్నానం చేస్తుంటే నా పర్మిషన్ లేకుండా రావడానికి నువ్వు ఎవరివే? మీ కాబోయే భార్యని, మీ అమ్మగారి కోడలి. గోడల నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వరుసలు కలిపి డ్రామాలు ఆడుకు. నాకు తిక్క రేగిందంటే విశ్వరూపం చూపిస్తా. భయపడింది. ఏంటా నవ్వు? ఆడపిల్లలు అలా నవ్వుతే డేంజర్ అని మా మమ్మీ చెప్పింది. డేంజర్ ఎదురైంది కాబట్టి నవ్వుతున్నాను. డేంజరా అంటే ఏంటి? ఇలా రా. రా. రేయ్ ఏంట్రా నీ పోజు? ఒంటి మీద బట్టలు లేకుండా నువ్వేమన్నా పెద్ద సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా? నువ్వు మాత్రం ఓగి అమ్మలా తిరిగితే తప్పులేదు, కానీ నేను మాత్రం సల్మాన్ ఖాన్ లా తిరిగితే తప్ప. చాలే వెళ్ళి బట్టలు వేసుకో. నీ బాడీ చూడలేకపోతున్నావు. నువ్వు స్టేట్ చూస్తే ఎంత కంగారు పడ్డావు, ఇంకా క్యాపిటల్ చూస్తే ఎంత కంగారు పడతావు. స్టేట్ ఏంటి, క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ అంటే తెలీదా? ఇప్పుడు చూపిస్తాను. చిచి. సిగ్గులేదు, లోపలికి వెళ్ళు. తెలుగు